వెల్కమ్ టు ఎంఏ వరల్డ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ రాగి రొట్టి తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ ఒకటి చాప్ చేసుకుని వేసుకోవాలి, పచ్చిమిర్చి 3 వేసుకోవాలి, వెల్లుల్లి 5 రెబ్బలు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకోవాలి. రాగిపిండి 1.5 కప్ తీసుకున్నాను. గ్రామ్స్ అయితే 320 గ్రామ్స్ తీసుకున్నాను. అందులోనే సాల్ట్ వేసుకోవాలి 1/2 టీ స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి, నూగులు 1 స్పూన్ వేసుకోవాలి. మనము మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఆ మిశ్రమాన్ని అంతా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి 1 స్పూను వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా సాఫ్ట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే పిండి లూజ్ అయిపోతుంది కదా, అందువల్ల కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. నాకైతే టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పట్టాయి. 1.5 కప్పు పిండికి టీ గ్లాస్ కన్నా కొంచెం వాటర్ ఎక్కువ పట్టాయి. బాగా చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా 5 మినిట్స్ వరకు బాగా ఒత్తుకొని బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ అలాగ మూత పెట్టేసి దాన్ని రెస్ట్ ఇవ్వాలి. దానికి 10 మినిట్స్ తర్వాత బటర్ పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్ తీసుకొని మనము చిన్న ముద్ద తీసుకొని పిండి ముద్ద రొట్టె తట్టుకోవాలి. బాగా రొట్టె తట్టుకొని బాగా రౌండ్గా చుట్టూ అంత లావుకు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, బాగా పతలాగా తట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకొని ఈ మనం చేసుకున్న రొట్టెని ప్యాన్ మీద వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కొంచెం లైట్గా నెయ్యి వేసుకోవాలి. తిప్పిన తర్వాత నెయ్యి వేసుకుంటూ బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అది కాలేలోపు నేను ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇవాళ ఫేస్కి టమోటో కట్ చేసుకొని దాని మీద బ్రూ కాఫీ పౌడర్ వేసుకొని కొంచెం హనీ వేసుకొని ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకొని బాగా స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి ఫేస్కి, మన ఫేస్లో ఉన్న ట్యాన్ మొత్తం పోయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫేస్. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ని. నేనైతే ట్రై చేశాను, నాకైతే చాలా మంచి రిజల్ట్ అనిపించింది కాబట్టి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగు ఇది వేసుకునే ముందు రోస్ వాటర్తో బాగా ఫేస్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాతే ఇది అప్లై చేసుకోవాలి. బాగా స్క్రబ్ చేసుకోవాలి సాఫ్ట్గా, ఎక్కువ రఫ్గా చేయకూడదు, సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెని అటు ఇటు బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చిన్నపిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా మంచిగా తింటారు. ఏంటంటే ఇందులో నువ్వులు, జీలకర్ర, నెయ్యి ఇవన్నీ వేసాం కదా, పిల్లలకి బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట నోటికి తినడానికి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి, బాగా తింటారు పిల్లలు. కాబట్టి ఇది కేవలం నేను పిల్లల కోసమే చేశాను వీడియోని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రొట్టె అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.